హలో ఎవ్రీవన్, ఈరోజు మన వీడియోలో ఎలాంటి మసాలాలు వాడకుండా ఈ టమాటో రసాన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా సింపుల్గా కూడా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా కనుక మీ ఇంట్లో టమాటో రసాన్ని ప్రిపేర్ చేసేసుకున్నారంటే గ్లాసులు తాగేస్తారనమాట. సో అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ టమాటో రసాన్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. సో ఇప్పుడు దీనికోసం ముందుగా నేనైతే ఒక 3 టమాటాలని తీసుకున్నాను అనమాట. మీరు క్వాంటిటీ ఎక్కువైనా తక్కువైనా తీసేసుకోవచ్చు. సో ఇలా తీసుకున్న టమాటోస్ని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఘాట్లు పెట్టేసుకోవాలన్నమాట. నేను 3 టమాటాలకి కూడా ఇదే విధంగా ఘాట్లు పెట్టేసుకున్నాను. సో ఇలా పెట్టుకున్న తర్వాత వాటర్ని తీసుకోండి, మంచినీళ్ళు తీసుకోవాలన్నమాట. మంచినీళ్ళు తీసుకొని ఈ మంచినీళ్ళలోకి ఈ 3 టమాటాలు కూడా ఘాట్లు పెట్టుకున్నాం కదా, వీటిని వాటర్లో వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని పిక్క తీసి వేసుకోవాలి వాటర్లో. ఇప్పుడు స్టవ్ పైన దీన్ని పెట్టుకొని ఒక 8 నుంచి 7 మినిట్స్ పాటు బాగా దీన్ని బాయిల్ చేసుకోవాలన్నమాట. సో ఇది బాయిల్ అయ్యేలోగా మనం చిన్న మసాలా పొడిని తయారు చేసుకుందామండి. సో దీనికోసం చిన్న అల్లం ముక్క, అలాగే 1/2 స్పూన్ వరకు మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర తీసుకోండి. ఇందులోకి వెల్లుల్లి రెప్పలు 4-5 వేసుకోండి ఉంటే. సో దీన్ని ఏంటంటే మనము కచ్చపచ్చగా దంచుకోవచ్చు, లేదు అనుకుంటే మిక్సీ జార్లో వేసుకుంటే కచ్చపచ్చగానే గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోండి. సో ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వేరే గిన్నెలోకి స్ట్రైనర్ని పెట్టుకోండి. ఈ స్ట్రైనర్లోకి ఇప్పుడు 8 మినిట్స్ పాటు బాయిల్ చేసుకున్న ఈ టొమాటోస్ని ఈ స్ట్రైనర్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన తొక్క ఇలా వస్తుంది చూసారా, చాలా ఈజీగా ఊడొచ్చేస్తుందండి. సో ఇలా ఈ తొక్కని ఈ విధంగా ఫిలప్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట. మిక్సీ జార్లో ఈ 3 టొమాటోస్ని కూడా వేసుకుని మెత్తని ప్యూరీలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ప్యూరీని అదే స్ట్రైనర్లోకి వేసుకొని ఒక స్పూన్తో ఇలా ఈ టమాటో రసాన్ని తీసేసుకోవాలన్నమాట. కొంచెం వాటర్ని కూడా వేసుకోండి, చిక్కగా ఉంటుంది కదా, సో అందుకోసమని కొంచెం వాటర్ని వేసుకోండి. ఇలా వాటర్ని వేసుకొని స్పూన్తో ఈ విధంగా నిదానంగా కలుపుకుంటూ ఉంటే రసం అంతా కూడా కిందకి పడుతుందండి. సో ఈ విధంగా వడకట్టేసుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత ఈ విప్పిని పడేయండి. సో ఇప్పుడు టమాటో రసాన్ని అయితే మనం తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ రసాన్ని పక్కన పెట్టుకొని దీన్ని పోపుని పెట్టేసుకుందామండి. పోపు కోసం వేరే గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని 1 స్పూన్నర వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. 1/2 స్పూన్ వరకు ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఇంకా 4-5 వరకు ఎండుమిర్చిని ఈ విధంగా వేసుకోండి. ఇలా వేసుకుని ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం కచ్చపచ్చగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా జీలకర్ర, అల్లం, ఇది ఉంటుంది కదా ఈ పౌడర్ని ఆయిల్లో వేసుకోండి. ఎక్కువ ఫ్రై చేసుకోవద్దండి, మాడిపోతుంది, టేస్ట్ అనేది చేదు వచ్చేస్తుంది అనమాట, టేస్ట్ మారిపోతుంది రసం టేస్ట్. సో ఇప్పుడు మనం ముందుగా రసాన్ని తీసుకున్నాం కదా, ఈ రసాన్ని గిన్నెలోకి వేసేయాలన్నమాట. తాలింపు చక్కగా వేగిన తర్వాత రసం వేసుకొని మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ని వేసుకోండి. ఎందుకంటే మనకి రసంలోకి కొంచెం సాల్ట్ ఎక్కువగానే పడుతుందండి, కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోండి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ వరకు కారం వేసుకోవాలన్నమాట. సో ఆల్రెడీ మనం ఎండుమిర్చి వేసుకున్నాము, కొంచెం 1/2 స్పూన్ వరకు కారం వేసుకుంటే సరిపోతుంది. అంతా బాగా కలుపుకున్న తర్వాత రసం చూసారా, ఒక 5 మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలి. మరి ఎక్కువ టైం మరిగించుకోవద్దు. 5 మినిట్స్ పాటు ఇలా మరిగించుకున్న తర్వాత కొత్తిమీర ఉంటే సన్నగా కట్ చేసి వేసుకోండి. నేనైతే ఇక్కడ కసూరి మేతిని కొంచెం క్రష్ చేసి వేసుకున్నానండి. సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మరిగించుకొని ఈ రసాన్ని ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. సో మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చేటప్పుడు మనం చికెన్ కర్రీ చేసి పెట్టుకుంటాం కదా, అలాంటప్పుడు రసాన్ని కూడా పక్కన చేసి పెట్టండి, చాలా బాగుంటుంది రైస్తో. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే మరెన్నో టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం క్రిసిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పెట్టిన నోటిఫికేషన్ రూపంలో మీ హోమ్ పేజ్కి వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.